సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, ఈ దినమున మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మీ ప్రభావం నీ స్థలంలో ఉంచినందుకు వందనాలు. వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించండి, నేను బలపరచండి తండ్రి. కలువరి సిలువలో మీరు కార్చిన మీ రక్తంలో కడిగి నూతనపరచండి. ప్రతి ఒక్కరి బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక, ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక. ఎవరు ఏ చీకటి శక్తుల ప్రభావం చేత నలిగిపోతున్నారు, ఆ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి విడుదల కలుగును గాక. అపవాది తెచ్చిపెడుతున్న ప్రతి శోధన నుంచి తప్పించును ఆయన. ఒకవేళ ఎవరైనా ఈ దినమున ఎందుకు ప్రభు దినదినం ఆ పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి, శ్రమ వెంట శ్రమ ఎందుకు వస్తూ ఉంది ప్రభు అర్థం కావటం లేదనే పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే ప్రభువా దర్శించును ఆయన. వారి స్థితిగతులను మార్చండి. నోరు తెరిచి ప్రభువుని అడుగుదామా? ప్రభువా నన్ను ఈ దినమున దర్శించును ఆయన, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా, నూతన పరచండి, నా పైన కృప చూపించండి, నన్ను ఆశీర్వదించండి, నాకున్న ప్రతి బంధకాల నుంచి విడుదలనివ్వండి ప్రభు అని అడుగుతూ ఉండగా వారిని దర్శించండి. ఎవరైతే తండ్రి సంతానాలేమిత నలిగిపోతూ ఉన్నారో ఆ కుటుంబాల్లో ఉన్న సంతానాలేమి యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో వదిలి వెళ్ళిపోవును గాక. ఇంకెంత ప్రయత్నం చేసిన, ఎంత ప్రయాసపడ్డ ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటికి రాలేనేమో అని నలిగిపోతున్న వారికి విడుదల కలుగును గాక. అడుగుతారా? ప్రభు నన్ను దర్శించయ్యా, నాకున్న ఈ ఆర్థిక సమస్యల నుంచి, లేమి నుంచి, పోరాటాల నుంచి నాకు విడుదలనివ్వండి. ఏదో ఒక అద్భుతం జరిగించు నాయన నా జీవితంలో, ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరిగించు నాయన నా బ్రతుకులో. అడుగుతామా? ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. నీవు అడిగితే ప్రభువు ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య నుంచి, పోరాటం నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవుడా మీకు వందనములయ్యా. ఏ తెగులు నా గుడారములోనికి రావద్దయ్యా, ఏ బంధకాలు నన్ను దరి చేరకూడదయ్యా. మా పైన కృప చూపించు నాయన. మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. మీ కృపను కనికరమును మా పట్ల విస్తరింపచేయండి. నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనములయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన, దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడా మీకు వందనములు తండ్రి. అయ్యా మీరు గొప్ప దేవుడు ఆయన, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా. ఈ లోకంలో మీకు అసాధ్యమైనది ఏది లేదు. నా జీవితంలో అసాధ్యాలను సాధ్యపరచు ప్రభు అని అడుగుదామా? నేను దేన్నైతే అసాధ్యం అనుకుంటున్నాను దాన్ని దినమున సాధ్యపరచు ప్రభు. ఎలుగెత్తి ప్రార్థన చేద్దామా? దయచేసి విశ్వాసంతో ప్రభువుని అడుగుదామా? నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుని సన్నిధిలో మొరపెట్టే దినమున తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 56 నుంచి 58 వచనాల వరకు బిగ్గరగా అందరం కలిసి చదువుదాం. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి మీకు వందనాలు. ఇక వాక్య భాగం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు నాయన. మీరు మాట్లాడితే పరిస్థితులు మారుతాయి, మీరు మాట్లాడితే స్థితిగతులు మారిపోతాయి, జీవితాలు మారుతాయి. మాట్లాడండి ప్రభు. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. ఈ మాటలు వింటూ ఉండగా ప్రభు, మీ వాక్కులో ఉన్నటువంటి జీవము
ప్రతి వ్యక్తిలో ప్రవహించునుగాక. మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి బలపరచమని అడుగుతున్నాను. యోగ్యత అర్హత లేని నన్ను ఇక నిలబెట్టుకున్నందుకై మీకే స్తోత్రం చెల్లిస్తూ నజరుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి 15వ అధ్యాయము 56వ వచనం నుంచి ధ్యానించుకుందాం. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణపు ముళ్ళు ఏందంట? మరణపు ముళ్ళు ఏంది? పాపము. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. మరణానికి ముందు ఏమొస్తుంది? వ్యాధి, అనారోగ్యము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మరణకరమైన వ్యాధి నీకు వచ్చినట్లయితే ఒక్కసారి నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒంటరిగా మోకరించి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఏదైనా కుదరని రోగం గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, ప్రభువా నేను ఏదైనా పాపము చేస్తే నన్ను క్షమించు నాయనా. అందరికీ పాపం చేస్తేనే వ్యాధులు వస్తాయని కాదు, ఒకవేళ నీతిగా యథార్థంగా బ్రతుకుతూ ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే కూడా రోగాలు వస్తాయి. అవునా కదా? హల్లెలూయా. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా, నీతిగా యథార్థంగా బ్రతికినా కొందరికి, ఎక్కువ మంది కాదు, తరచుగా వ్యాధులు వస్తాయి. ఎందుకు తెలుసా? నీ ప్రార్థనను, నీ వాక్య ధ్యానము తగ్గింది ప్రభువుకు నువ్వు ఇంకా సమీపంగా రావడానికి. అన్నీ బాగున్నా ఒకవేళ రోగం, అనారోగ్యం వస్తుందంటే అది దేవుని మహిమ కొరకు వస్తుంది. చప్పట్లు కొడి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఆ వ్యాధి, అనారోగ్యం, ఆ సమస్య తర్వాత ఏదో అద్భుతం చేయబోతున్నాడు. అంతేగాని నేను అంత బాగానే ఉన్నాను కదా అని పరిశీలన చేసుకోకుండా మాత్రం ఉండొద్దు. పరీక్షించుకోకుండా ఉండకూడదు. ఎట్లుండదు? పరిశీలన, పరీక్ష చాలా అవసరం. ఇందాకనే సరే కానీ అప్పుడప్పుడు బాడీ చెకప్ చేసుకోండి అంటారా లేదా? చేసుకోవడం కూడా కొంత మట్టుకు మంచిదే. హృదయ పరిశీలన ఇంకా మంచిది. నీ జీవితంలో నువ్వెంత కష్టపడ్డా పైకి వస్తలేవు. అవునా కదా? నువ్వెంత ప్రయత్నము చేసినా, ఎన్ని మందులు వాడినా నీకు అనారోగ్యము తగ్గుతలే. ఏదో వ్యాధిని నువ్వు వెంబడిస్తుంది. ఎంత సమాధానంగా ఉందామనుకున్నా నీ కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడు గొడవలు పడుతూ ఉన్నారు. నీకు సమాధానం కరువైంది. ఎంత మంచిగా బ్రతుకుదాం, ఎంత మంచిగా సంసారాన్ని కొనసాగిద్దాం అనుకున్నా భర్త లేకపోతే భార్య, భార్య లేకపోతే భర్త కింద మీద చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఏంది? హల్లెలూయా. నీ లోపల మాత్రం ఒక భారం ఉంది, నా కుటుంబం బాగుండాలి, లేదంటే నా జీవితం బాగుండాలి. బాగుండాలి అనుకుంటున్న నువ్వేం చేయంటే, నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో అడుగు. ఏదైనా బలహీనత ఉందా ప్రభువా? ఇంకా ఏదైనా నా లోపల నువ్వు అడుగుతాలేవా అంటే, నేనైతే ప్రతిరోజు అడుగుతా దేవుణ్ణి, ఇంకేమన్నా ఉందా చూపెట్టు ప్రభువా, ఇంకేమన్నా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న వారందరం కూడా ప్రతిదినం ప్రభువును మన బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసి అడిగేవారిగా ఉందుముగా అక్క. హల్లెలూయా. ప్రతిదినం అడిగేవారి జీవితానికి, అప్పుడప్పుడు అడిగేవారి జీవితానికి, ఏడాదికి ఒకసారి అడిగేవారి జీవితానికి, కష్టం వచ్చినప్పుడు మాత్రమే అడిగేవారి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కొందరు ఎట్లుంటారంటే, డ్రెస్సు వారం రోజులు ఒకటే డ్రెస్ వాడతారు. ఒకటే డ్రెస్ ఉండి ఒకటే వాడితే దాని గురించి నేను మాట్లాడతలే. కానీ ఎన్ని డ్రెస్సులను ఉండని, ఒక డ్రెస్ వేసుకున్నారంటే అది 4-5 సార్లు ఉతికి దాన్ని అది తొడిగి దుమ్ము దులిపిన తర్వాత వేసుకుంటూ ఉంటారు. వేసుకున్న వాళ్ళకి అలవాటేమో కానీ పక్కకున్న వాళ్ళకి మాత్రం అది ఇబ్బందికరంగా ఉంటుంది. అవునా కాదా? దేవుడు నీళ్ళు ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, మరి ఎందుకు ఉతుక్కోలేకపోతున్నారంటే కొంచెం బద్ధకం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న నుంచి మార్నింగ్ వరకు కష్టపడి పని చేస్తున్నాము, చెమట ఓడుస్తున్నాము అంటే చెమటతోటి తడిసిపోతున్నాయి బట్టలు. ఏం చేయాలి? ఖచ్చితంగా ఉతకాలి. రోజు క్లీన్ చేసి బట్టలు వేసుకున్న వాళ్ళకి, వాళ్ళ బట్టలకి, వారంకోసారి ఉతుకునే డ్రెస్ వేసుకున్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులో 2-3 రోజుల దాకా ఉతుకోరు కొందరు, వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ఎట్లాగో మనకు తగ్గట్టు వాషింగ్ మిషన్లు వచ్చినాయి కదా. అని లేచి కాలు మీద కాలు వేసుకొని సీరియల్ చూసుకుంటే మంచిగా ఉతుక్కోవచ్చు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవచ్చు కదా, వాషింగ్ మిషన్ దేవుడికి ఇచ్చినందుకు. షార్ట్ వీడియోలో ఇక అది ఆడేసి కథం ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది. వాషింగ్ మిషన్లు ఇచ్చింది కనుక రెగ్యులర్గా నన్ను ఉతుక్కోండి. బట్టల విషయం సరే, ఎందుకు ఇప్పుడు అంతగానో ఎక్కువ. కానీ ఏది ఏమైనప్పటికీ రెగ్యులర్గా వాష్ చేసే బట్టలకి, రెగ్యులర్గా ఊడిసి తుడిచే ఇల్లుకి, అప్పుడప్పుడు ఊడిసి తుడిసి ఉతికే బట్టలకి ఇల్లుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవి చాలా క్లీన్గా ఉంటాయి, తలతలలాడుతూ ఉంటాయి రెగ్యులర్గా క్లీనింగ్ ఉంటే. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. దీనికి డోర్లు పెట్టి 4 రోజులు ఇంట్లోకి రాకపోతే ఏమైతే తెలుసా? మొత్తం బూజు ఉంటుంది, ముఖానికి తాకుతూ ఉంటుంది, రావడానికి కంపరం అనిపిస్తుంది. అనిపించదా? హల్లెలూయా. ఎప్పటికప్పుడు దులుపుతూ ఉన్నప్పుడు చాలా క్లీన్గా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మీ ఇండ్లు రెగ్యులర్గా క్లీన్ చేయండి. ఏం చేయండి? రెగ్యులర్గా చేస్తున్నారా? నాకు డౌటే. హల్లెలూయా. ఇంటికాడ తిని కూర్చునేటోళ్ళు కూడా రెగ్యులర్గా ఇండ్లు క్లీన్ చేయని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బిజీ అయిపోయినారు, భార్యాభర్తలు జాబో పనో చేస్తూ ఉన్నారంటే మీ భర్త హాయిగా నిన్ను ఒత్తిడి లేకుండా అమ్మ తిని కూర్చో చాలు, నీ మంచిగా ఉంటే చాలు అని చెప్తున్నాడు. మీ ఇల్లు కూడా దులపకుండా కూర్చుంటే ఎట్లా నువ్వు? హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలా వద్దా? చేయకపోతే ఏమవుతుంది? నీకు అలవాటు అవుతుంది, నువ్వు ఉంటావు కరెక్టే. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి బాగా అనిపించదు. నేను అనుకుంటా ఒకవేళ ఎంత పని చేసినా కొంచెం టైం కేటాయిస్తే రెగ్యులర్గా ఇల్లుని సర్దుకోవడం, క్లీన్ చేసుకోవడం ఉంచితే ఎవరన్నా వచ్చినా కూర్చోవడానికి బాగుంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది నీ ఇల్లు. జీవితం ఎట్లుంటుంది? పాపాన్ని ఎప్పటికప్పుడు కడిగేయాలి. మనం మనుషులం, తెలిసి పాపం చేయొద్దు. తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. నోరు జారుతూ ఉంటాం, తలంపుల్లో పడిపోతూ ఉంటాం, చూపుల్లో పడిపోతూ ఉంటాం. ఆ పడిపోవడం కూడా ఎప్పుడు అంటే వాక్యము ప్రార్థన తగ్గినప్పుడు. సరే తగ్గింది, ఏం చేయలేము, ఇప్పుడు తిరిగి మరలా కంటిన్యూ చేయాలి. కానీ తగ్గిన సమయంలో పడిపోయినాం. ఆప్షన్ లేదా? అవకాశం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. పడిపోయి ఉన్నావేమి ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి క్షమాపణ అడుగు, సరి చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఉపయోగకరమైన పాత్రగా మరలా ముందుకు సాగుతూ ఉంటాం. సాగుదుము గాక. ఒక కాలులో ముళ్ళు ఇరిగింది అనుకోండి, ముళ్ళును అయ్యో తీస్తే ఎక్కడ నొప్పి అవుతుందో, నా కొడుకే నా బిడ్డనే అని మనం తీయకపోయినా, మనకి ఇరిగిన తీసుకోకపోయినా నా కాలుకి ఎక్కడ నొప్పి అవుతుంది అని ముళ్ళు తీయకపోతే ఏమవుతుంది? చీమ్ బట్టి కాలు పాడైపోయి అట్లా నిర్లక్ష్యం చేస్తే అది పుండైపోయి ఆఖరికి వస్తే కాలే తీసేసే పరిస్థితి వస్తుంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే మనిషి పోతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మరణపు ముళ్ళు ఏందంట? చెప్పండి ఒకసారి. 56వ వచనంలో చూడండి, మరణపు ముళ్ళు పాపము. ఏందంట? మరణపు ముళ్ళు నీకు మరణాన్ని తెచ్చేది ఏంది అని అంటే పాపం. పాపము ఏదో ఒక విపత్తును కానీ, అనారోగ్యాన్ని కానీ, పోరాటాన్ని కానీ తెచ్చిపెట్టి నీ ప్రాణాల మీదకి వచ్చేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు ఆ ముళ్ళుని నీవు తీసేస్తే మరణము నుంచి తప్పించబడతావు, జీవంలోకి వెళ్తావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా ఇంకా గట్టిగా. ఈ మరణపు ముళ్ళు అనేది నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వదు. అదేవిధంగా ఈ లోకంలో కూడా నిన్ను సమాధానముగాను, ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరమైన వ్యక్తిగాను జీవించనివ్వకుండా చేస్తుంది. ఏది? ఏది? హల్లెలూయా. పాపం అనే ఈ ముళ్ళు నీ జీవితమే నీకు ఉపయోగకరంగా లేకుండా, నీ సమాజానికి దీవెనకరంగా లేకుండా, ఎందుకు పనికి రాకుండా చేస్తుంది పాపం. ఈరోజు ఆ పాపం అనే ముళ్ళును దేవుని సన్నిధిలో ఉండి నువ్వు తీసివేసుకోగలిగితే మాత్రము ఖచ్చితంగా నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. కాలులో ముళ్ళున్న వ్యక్తి పరిగెత్తగలడా? నడవగలుగుతాడా? నొప్పి అవుతూ ఉంటుంది, కనీసం పని చేసుకోవాలంటే ఏమన్నా ఆరోగ్యం సహకరిస్తుందా? హల్లెలూయా. ముళ్ళు చిన్నదే, ఇంత పెద్ద మనిషిని కూడా కంట్రోల్ చేస్తుంది. అది ముళ్ళు ఎంత చిన్నగా ఉంటుంది, ఎంత చిన్నగా ఉంటుంది.
హల్లెలూయా. ముళ్ళు ఇంత ఉంటుంది, కానీ కాలు తిరిగేది గింత. గంతే ముళ్ళుగానే ఒక మనిషిని అసలు పని లేకుండా చేస్తుంది, పనికి రాకుండా కూడా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న ముళ్ళు తీసేసిన తర్వాత ఈ మనిషి చాలా బాగా పరిగెత్తుతాడు. ఎవరికన్నా ముళ్ళు ఇరిగింది? ఎప్పుడన్నా ఇరిగిందా? ఆ బాధ తెలుసా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొందరికి ముళ్ళు ఇరుగుతుంది, ఎప్పటి వరకు తెలియదు తెలుసా? చీమ పట్టిన దాకా తెలియదు, ఆనె కట్టిన దాకా తెలియదు. ముళ్ళిరిగి ఆనెలు కట్టిన వాళ్ళు ఉంటారు, దాన్ని కోసి తీసేస్తే కానీ పోదు. హల్లెలూయా. కొందరికి తెలుస్తుంది, ముళ్ళిరిగినప్పుడు చిటుక్కుమంటుంది, కానీ పోన్లే ఇప్పుడు ఏమన్నా నొప్పి ఉందా, నడుచుకుంటూ పోతారు. 2-3 నెలలు గడుస్తుంది, తర్వాత లోపల చీమ తయారవుతుంది, పుండు తయారవుతూ ఉంటుంది. హల్లెలూయా. వెంటనే చిటుక్కుమని వెంటనే తీసేస్తే ఏం జరుగుతుంది? అంత టైం వేస్ట్ కాదు, వృధా కాదు. నీ గమ్యాన్ని చేరుకుంటావు. ఎట్లా? త్వరగా చేరుకుంటావు, అనుకున్నది త్వరగా సాధిస్తావు. హల్లెలూయా. అంత లోపల ఒకవేళ ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కనుక యేసయ్య వచ్చాడు అనుకోండి, ముళ్ళును తీసేసిన వ్యక్తి అయితేనేమో నిత్య రాజ్యానికి చేరుకుంటావు. ప్రభు ఉన్న స్థలంలో నీవు ఉంటావు, ఉందువుగాక. పరలోక రాజ్యములో ఉంటావు. పాపం అనే ముళ్ళు నువ్వు తీసేసుకుంటే, నేడో రేపు ఒకవేళ యేసయ్య సడన్గా వచ్చిండు అనుకోండి, హఠాత్తుగా వచ్చాడు అనుకోండి, నువ్వెటు వెళ్తావు? ఈరోజు జాగ్రత్త పడి ఆ ముళ్ళును నువ్వు తీసివేయుదువుగాక. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా 57వ వచనం చూడండి. జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణపు ముళ్ళు పాపం అంట. పాపం మనలో ఉంది. ఆ పాపాన్ని తీసేస్తే విజయం వస్తుంది. పాపాన్ని తీసివేయడానికి సొంత శక్తి సరిపోదు. యేసు నామములో నీ పాపాలన్నీ తొలగిపోతాయి. యేసు నామములో నువ్వు ప్రార్థించినప్పుడు, యేసు నామములో నువ్వు క్షమాపణ అడిగినప్పుడు, నీ పాపాల కొరకు అయ్యో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని యేసు అనే సర్వశక్తి కలిగిన నామంలో నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య నామంలో నువ్వు క్షమాపణ అడిగినప్పుడు నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నీ పాపముల నుంచి విడిపించబడతావు, నువ్వు క్షమించబడతావు. నీ పాపము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే క్షమించబడగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆయన మాత్రమే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు గనక, నీ కొరకు రక్తము కార్చాడు గనక, మరణించి తిరిగి లేచాడు. ఒక మనిషి పాపాల కొరకు మరణించిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఆయన ఈ లోకంలో నీ కొరకు మరణించాడు. ఎందుకంటే నిన్ను పాపము నుంచి విడిపించడానికి, పాపానికి రావాల్సిన శిక్ష నుంచి విడిపించడానికి, ఆ శాపము నుంచి విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి. నువ్వేమి చేసినా సరే చేసిన పాపం పోదు. ఒకటే మార్గం, పాశ్చాత్తాపడడం యేసు నామములో. యేసయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించంటే నీ పాపాలు క్షమించబడతాయి. మరలా నువ్వు పాపం చేయకుండా ప్రభు మార్గములో పరిశుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో బ్రతికినంత కాలము ఖచ్చితంగా నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు యేసు నామములో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా నువ్వు నరకానికి వెళ్ళవు, కానీ నిత్య రాజ్యములో నువ్వు ఉండబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆ పాపపు ముళ్ళు నీలో నుంచి ఈరోజు తీసివేసుకుందువు గాక. సొంత శక్తి సరిపోదు ఆ పాపపు ముళ్ళును తీసివేసుకోవడానికి. కానీ ఎలాగంటే, హల్లెలూయా, యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు. ఎందుకు తెలుసా? మనల్ని పాపాల నుంచి విడిపించడానికి, మరణపు యొక్క ముళ్ళైనటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉంటే పాపం మీద విజయాన్ని చూస్తావు. చాలామంది అనుకుంటారు, అయ్యో నా పిల్లలు నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది, వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు, కానీ నేను కష్టపడ్డదంతా తాగుడికే ఖర్చు చేసుకుంటున్నాను. ఎన్నిసార్లు తాగొద్దు అనుకున్నా కానీ అది నన్ను లాగుతూ ఉంది. మనసు ఉంటుంది మానేయాలని, శక్తి సరిపోక మరలా వెళ్ళి తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి కాలక్షేపణ చేసే తిరుగుళ్ళు, సినిమాలు, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, తాగుడుకు బానిసత్వం కానీ, నరహత్య కానీ, ఒకరిని మోసం చేయడం కానీ, ఇది నాకు శాపము, నా పిల్లలకి శాపము అని తెలిసి కూడా
దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నారంటే ఏంది తెలుసా? అది చేయకుండా ఉండడానికి కావాల్సిన శక్తి వారికి లేదు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను రక్షణలోకి రాకముందు నాకు ఒక అలవాటు ఉండే, వారంలో 2-3 సినిమాలు చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండేది కాదు. వారంలో 2-3 సినిమాలు. హల్లెలూయా! సినిమాలు చూడడమే కరెక్ట్ కాదు. అందులో ఇంకొకటి ఏంటంటే, చదువుకోవడానికో, రూమ్ రెంట్కో, ఎగ్జామ్ ఫీజు కొరకో నాకు ఇచ్చిన డబ్బులు నేను సినిమాలకు పెట్టేటోని. ప్రభు, నేను ఈ సంగారెడ్డిలో చదువుకోవడానికి వచ్చిన, నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అని ఆలోచన వచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ కొన్ని పోయిన తర్వాత వచ్చినప్పుడు సినిమా పోకుండా ఉండాలని ఒక 15 రోజులు ఉన్నా, అంతే. చాలా బలవంతంగా ఉన్నా. మరలా అక్కడ నటరాజ్ థియేటర్కి పోయినప్పుడు ధన్వన్ సినిమా టాకీస్లోకి వెళ్ళిపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. ఊకే బయట తిరగాలనిపించేది. ఒట్టిగా మళ్ళీ ఏం పని లేదు. గాలికి హాయిగా అట్లా పోయి, కొందరికి ఏందో ఏమో హాయిగా గాలికి పోయి రావాలంటే ఇట్లా గాలికి అవుతుంది జీవితం. అంటే మామూలుగా వాకింగ్ చేయడం వేరు, కానీ అప్పుడప్పుడు మన తిరుగుళ్ళు వేరే తీరు ఉంటాయి. హల్లెలూయా. అపవాది అటు ఇటు తిరుగుతుంటాడు చూడు, పని బాట లేకుండా. దేవుని సన్నిధికి అటు ఇటు తిరుగుతుంటూ వచ్చిండు అపవాది ఒకసారి యోబును పాడు చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గాడు ఊరికి అక్కడిక్కడ దింపుతుంటాడు. మనల్ని పాడు చేస్తాడు, పక్క వాళ్ళని పాడు చేయడానికి మనల్ని వాడుకుంటాడు తిరిగి తిరిగి. అలాంటి తిరిగి అలవాటు కలిగిన వారు ఎవరైనా ఉంటే, మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు బయటికి వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నేనైతే ఎవరి జీవితాన్ని నాశనం చేయలే, కానీ నా జీవితం, నా సమయం అయితే వృధా అయిపోయింది. ఈ అలవాటు నుంచి ఎట్లా బయటికి రావాలి ప్రభువా? ఎట్లా ప్రభువా కూడా కాదు, అసలు ఎట్లా బయటికి రావాలని ఆలోచిస్తున్నా. రక్షణ లేక ముందు టీవీలో వాక్యం వింటున్నా. టీవీ చూసి అలవాటు ఉండే. టీవీలో వాక్యం వింటున్నప్పుడు దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పాపం మీద నీకు విజయం లేక నలిగిపోతున్నావేమో, నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి, ఉన్న చోటనే మోకాళ్ళ మీదకి వచ్చి యేసు నామంలో ప్రార్థన చేయి. నువ్వు చేసిన ప్రతి పాపం అంతా కూడా, నీ తప్పిదాలన్నీ కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. యేసయ్య నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు ఏ ఏ పాపాలనైతే ఒప్పుకుంటావో అవన్నీ కూడా ఆయన రక్తంలో తుడిచివేయబడతాయి. మరి ఒప్పుకొనివి హల్లెలూయా ఉంటాయి. అట్లనే ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో ఆయన క్షమిస్తాడు. ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు క్షమించడం మాత్రమే కాదు, ఆ పాపమును చెయ్యకుండా ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఏ పాపముల కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి క్షమించమని అడుగుతావో, మరలా తిరిగి ఆ పాపములు చేయకుండా ప్రభువు నీకు శక్తినిస్తాడు. దేవుడిచ్చే శక్తి ద్వారానే పాపాలను జయించగలుగుతాం. నిజంగా 2009 డిసెంబర్ 31 నైట్ భారంగా ప్రేయర్ చేసుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత 2010 నుంచి మరలా సినిమాల జోలికి వెళ్ళకుండా, అనవసరమైన తిరుగుళ్ళు తిరగకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధిలో అడిగిన తర్వాత నాకు ఆటోమేటిక్గా సినిమాల మీద ఆసక్తి వెళ్ళిపోయింది. 2010 నుంచి ఇప్పటి వరకు నేనైతే సినిమాలు చూడలేను. రక్షింపబడిన నుంచి ఇప్పటి వరకు. ఇంకోటి, రక్షింపబడిన తర్వాత ఒక గురి గమ్యం లేకుండా తిరుగుతున్న నాలో దేవుడు ఒక పట్టుదలను ఇచ్చాడు. స్థిరంగా కష్టపడే మనసునిచ్చిండు. ఇచ్చిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకుంటే ఏం లాభం అంటారు చాలామంది. రోడ్ల పొంటి గురి గమ్యం లేకుండా తిరిగే బతుకు, చదువుకుంటున్నానని చెప్తూ కూడా సమయము వృధా చేసుకునే జీవితం. ఈరోజు ఒకటే మనసు, దేవుని కొరకు బ్రతకాలి, ఆత్మలు సంపాదించాలి, కుటుంబాలు కట్టబడాలి, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఒక గురి గమ్యం కలిగి బ్రతికేటట్లుగా దేవుడు చేశాడు. ఆయన నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే పనికి మాలిన జీవితాలు పనికొచ్చే జీవితాలుగా మార్చబడతాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. కొందరు తల్లిదండ్రులే అంటారు, ఉన్న పనిడ చేయకుండా ఊకేంద్రా చర్చికి పోతావు, నువ్వు నీకేమున్నదిరా భక్తి, ఎవరికి లేదురా, ఇప్పుడే ముసలోని అయినావురా. హల్లెలూయా. భక్తి ముసలోళ్ళు అయినాక కాదు, ఎప్పుడు కావాలి? బాల్యములో ఉన్నప్పుడే. ఎందుకు చాలామంది తల్లిదండ్రులకు తిప్పలు అని అంటే, పిల్లల్ని భక్తి మార్గంలో నడిపేయలేక వాళ్ళు నడుస్తలేరు కాబట్టి.
పెద్దగా అయినాక వాళ్ళకు భక్తి మార్గంలో లేరు కాబట్టి వాళ్ళ వల్ల తలనొప్పి వస్తుంది తల్లిదండ్రులకి. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రి, మాటలు వింటున్న ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని బాల్యం నుంచి దేవుని మార్గంలో నడిపించుదురుగాక. హల్లెలూయా. కొందరు ఆమెను అంటలేరు. మందిరానికి నడిపిరా ఏంది మీ పిల్లల్ని? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని బాల్యము నుంచే దేవుని మార్గములో నడిపించుదురుగాక. ఇంకా కొందరు ఈ మూలకున్న వాళ్ళు అంటలేరు ఎందుకు మీరు? హల్లెలూయా. ఎంతమంది పోని చేతులన్నీ ఎత్తండి, మా పిల్లల్ని దేవుని మార్గంలో నడిపిస్తామనేటోళ్ళు. అరే పెళ్ళైనాక కూడా పిల్లలు అవుతారు కదా, ఎత్తండి. పెళ్ళి కానోళ్ళు కూడా నా పెళ్ళి ఇప్పుడు కాలేదు, రేపు మాపు ఇంకా 5 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది, తర్వాత పిల్లలు అవుతారా కారా? అట్లా ఇప్పుడు ఎత్తండి. దేవుడు నాకు ఇచ్చే పిల్లల్ని, ఇచ్చిన పిల్లల్ని నేను దేవుని మార్గంలో నడిపిస్తాను. ఎందుకు నడిపేయాలి తెలుసా? పెద్దగా అయినాక అయ్యో చెప్తే నా బిడ్డలు ఇంటలేరు అనే బాధ మనకు ఉండదు, ఇంకా మీకు ఉండదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పగలిగినవి చెప్తాం, మిగతా అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు. హల్లెలూయా. ఏం చెప్పొద్దని కాదు కానీ దేవుడే నేర్పిస్తాడు. చెప్పినా వినని తత్వం ఉంటుంది. దేవుని భయం ఉంటే చెప్తే వింటారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో మోకరించి నా పాపాల కొరకు పశ్చాత్తాపడ్డానో ఖచ్చితంగా ఆ రోజు నన్ను క్షమించాడు అనే ఒక నిశ్చేతన కలిగింది. నిజంగా ఈ లోకంలో అప్పటి వరకు చూడని ఒక గొప్ప ప్రేమను నేను అనుభవించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్న క్రమంలో దేవుడు అర్థం లేని జీవితానికి అర్థాన్ని ఇచ్చాడు. ఈరోజు నా జీవితానికి అర్థం లేదని నువ్వు అనుకుంటున్నట్లయితే మోకరించి నీ పాపాల కొరకు దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడు, కన్నీళ్లు విడువు. తెలిసి తెలియక చేసిన పాపాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువాను. నువ్వు బాల్యంలో ఉన్న, యవనస్తుడవైనా, మధ్య వయస్కుడవైనా, వృద్ధాప్యంలో ఉన్న, గతంలో నువ్వు చేసిన పాపాలు ఏమైతే ఉన్నాయో వాటి కొరకు నువ్వు క్షమాపణ అడిగితే నీ మీదున్న ప్రతి శాపం కొట్టివేయబడబోతుంది యేసునామంలో. ఖచ్చితంగా నీ గృహంలో ఉన్న తెగుళ్ళు తరిమివేయబడబోతున్నాయి. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభువును వెంబడిస్తూ రక్షింపబడి ప్రభు బలలో పాలు పొందుతూ కూడా నీ నోటి ద్వారానో నీ క్రియల ద్వారానో రహస్యంగా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, హల్లెలూయా, నీ మాటల్లో తప్పిపోతున్నావేమో, తెలిసి తెలియక ముందటికి ఒకలాగా చాటుకొకలాగా మాట్లాడే అలవాటు నీకు ఉందేమో, హల్లెలూయా. నోటి మాటల్లో పాపం చేసే వ్యక్తివైతే ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువా క్షమించమని అడిగితే నిన్ను క్షమిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆ చిన్నది కూడా నీ జీవితాన్ని ఏం చేస్తుంది? ముందుకు సాగనివ్వకుండా చేస్తుంది. యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరవడానికి వచ్చాడు, మరణపు ముళ్ళును విరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో ఉన్నటువంటి మరణపు ముళ్ళు అయినటువంటి పాపము అనే ముళ్ళు విరువబడుతుంది. ఆయన నామంలో ప్రార్థన చేయను. ఈరోజు యేసయ్య సన్నిధులను ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఖచ్చితంగా నీకున్న దరిద్రం కొట్టివేయబడబోతుంది, నీ మీద ఉన్న శాపం తొలగిపోబోతుంది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని వ్యాధులు, రోగాలు ఏలుబడి చేస్తున్నాయంటే ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా పాపం ఏలుబడి చేస్తుందేమో. ఆ పాపాన్ని జయించడం అనేది ఇక్కడికి వచ్చిన నీ ద్వారానే ప్రారంభం అవును గాక. హల్లెలూయా. అవును, మా అమ్మ బాగలే, మా నాయన బాగలే, లేదంటే నా కొడుకు బాగలే, బిడ్డ బాగలే, అది కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఉన్నావు కదా, ఈ మాటలు వింటున్నావు కదా, నువ్వెలా ఉన్నావు పరిశీలన చేసుకో ఫస్ట్. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితానికి ప్రారంభం నీ ద్వారానే దేవుడు నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. జరిగించునుగాక. మందిరానికి వచ్చిన నువ్వే బాగలేకుండా నీ ఇంట్లో పరిస్థితులు బాగలేనందుకు మా అమ్మ తాగుతుంది, మా నాయన తాగుతాడు, మా వాళ్ళు తాగుతారు, అందుకు ఇట్లుంది అట్లుంది ఇట్లుంది కాదు. నువ్వెట్లున్నావు ఈరోజు? నువ్వు పరిశుద్ధపరచబడితే నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిన్ను చూసి నీ తల్లిదండ్రులు కానీ, నీ బిడ్డలు కానీ, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ పరిశుద్ధమైన జీవితాన్ని చూసి వాళ్ళు కూడా ప్రభువు సన్నిధికి, ప్రభువుకు దగ్గరికి రాగలుగుతారు. హల్లెలూయా. మనం మారంగానే మారణోళ్ళ మీద వాడి మొత్తుకొని చేస్తాం. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, నీ కంట్లో ఏం పెట్టుకొని, దూలం పెట్టుకొని నీ ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును నీవు లెక్క చేయనేలా, ఎంచనేలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు అంటాడు, వేషధారి మొదటిగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు ఎదుటలో ఉన్న నీ కంట్లో ఉన్న నలుసు నీకు తేలికగా అనిపిస్తుంది తీసేయడానికి. మన లోపల ఉన్న దూలాన్ని తీసే పక్కలున్న మన కంట్లో ఉన్న దూలాన్ని తీసేయము. మన లోపల ఎదుటోళ్ళ కంటే పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి, వాటిని మనం మనలో ఉన్నాయి, పక్కలో పట్టించుకోవడం అదే బిజీగా కొందరికి. హల్లెలూయా. ఏం బిజీ పక్కలో తప్పులు లెక్క కట్టడమే. ఆ అలవాటు నీకుంటే కనుక ఈరోజు నువ్వేం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? ఈరోజు నువ్వు వదిలిపెట్టదు గాక మొదటిగా నిన్ను నీవు సరి చేసుకోవడము ప్రారంభించాలి. ఎప్పుడైతే నిన్ను నీవు సరి చేసుకుంటావో ఎదుటోళ్ళ తప్పులు నీకు ఎట్లా కనిపిస్తాయి తెలుసా? హల్లెలూయా. ఎట్లా కనిపిస్తాయి తెలియదా? తేలికగా అనిపిస్తాయి, చిన్నగా కనిపిస్తాయి. నీ తప్పులు నువ్వు గ్రహిస్తే పక్కోళ్ళ తప్పులు నీకు చిన్నగా కనిపిస్తాయి. నీకు పక్కోళ్ళ తప్పులే పెద్దగా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళకంటే పెద్ద తప్పు, పొరపాట్లు, వాళ్ళకంటే పెద్ద పాపం నీ లోపలనే ఉంది అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజే ప్రభు పక్కోళ్ళ తప్పులు ఎలా ఉన్నాయి లెక్కగట్టే పనిలో పడి, నా బలహీనతలు నేను సరి చేసుకోవడం మర్చిపోయాను, నన్ను క్షమించని అడిగి నీ బలహీనతలను ఈరోజు నువ్వు సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది మొదలుకొని నీ గృహంలో ఒక గొప్ప సమాధానాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ బంధువులు, నీ స్నేహితులను దేవుడు కట్టబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నాడు, పక్కలను పరిశీలన చేయడం కాదు. హల్లెలూయా. నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎవరు జ్ఞాని అంటే తెలుసా? హల్లెలూయా. ప్రపంచం అంతా అట్లుంది ఇట్లుందని తెలుసుకున్న వాళ్ళు కాదు జ్ఞానులు. ఎవరో తమ్మును తాము తెలుసుకున్న వాళ్ళే నిజమైన జ్ఞానులు. అవునా కాదా? అందరికీ ప్రపంచం అంతా తెలుసు, పక్కింటోళ్ళ సంగతి అంతా తెలుసు. అవునంటారా కాదంటారా? పక్కల సంగతులు అన్నీ బాగా తెలుసు. ఏమో సామెత ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. గురిగింజ తెలుసా మీకు? కొందరు పిల్లలకైతే పాపం గురిగింజ అంటేనే తెలియకుండా పోయింది. మంచిగా ఎర్రగా ఉంటుందంట గురిగింజ. ఎట్లుంటుంది గురిగింజ? దేవుడు ఎందుకో దాని కీపులో మాత్రం నల్ల మచ్చ పెట్టిండు. హల్లెలూయా. గురిగింజ అనుకుంటుందంట నేను భలే అందంగా ఉన్నా, ఎర్రగా ఉన్నా అనుకుంటుందంట. తీర చూస్తే వెనకాల ఏముంది? నల్లగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లేదా కరెక్టే కదా, గురిగింజకు 2 రంగులు ఉంటాయి. దానికంటే 2 రంగులు ఉన్నాయి, కానీ మనుషులకు ఉండకపోతే మంచిది. మనకు ఉండద్దు. ఏ రంగు ఉండాలి? శరీర సంబంధమైన రంగు కాదు, హృదయ సంబంధమైనటువంటి రంగు ఒకటే రంగు ఉండాలి. అది మంచి రంగు అయి ఉండాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. నేను బాగున్నా గలైతే అస్సలు మంచోళ్ళు కాదు. పచ్చకామరులకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట. లేదంటే పచ్చద్దాలు పెట్టుకున్న వాళ్ళకి లోకమంతా ఎట్లా కనిపిస్తుంది? పచ్చగానే కనిపిస్తుంది. నేనే మంచిగా ఉన్నా, లోకమంతా అందట్లో తప్పులే వెతుకుతారు కొందరు. ఆఖరికి వస్తే యేసయ్యను కూడా వదిలిపెట్టరు. ఏం దేవుడో ఏమో. హల్లెలూయా, హల్లెలూయా. తీరా చూస్తే తమను తాము మర్చిపోతూ ఉంటారు. నిన్ను నీవు సరి చేసుకుందువు గాక. ఎవరు జ్ఞాని తెలుసా? మహాజ్ఞాని. ఇంకా ఎవరు? ప్రపంచం అంతటిని తెలుసుకున్న వ్యక్తి కంటే తనను తాను తెలుసుకున్నవారు మహాజ్ఞానులు. చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. మీరు కొందరికి అదిలిచ్చి చూడండి, పలానాకి ఎలా అంటే ఆమెనా టక్ లిస్టు మొత్తం చెప్పేస్తారు. ఫలానా బ్రదర్ వేసి ఉంటాడు, టకటక లిస్టు మొత్తం చెప్తారు. ఇంట్లో ఊళ్ళో ఏం జరిగిందో కూడా అందరికంటే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? వీళ్ళకి తెలుస్తుంది. ఊళ్ళో ఉన్న సంగతులు అని తెలుసు, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసు, ఎవరు విడిపోయినారో తెలుసు, ఎవరు విడాకులు ఇచ్చుకున్నారో తెలుసు, ఎవరు కలుసుకున్నారో తెలుసు. హల్లెలూయా. ఎవరి సంసారాలు ఏందో తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఈడుండే అన్ని లెక్కలు కట్టేస్తారు అంతే, కంటి చూపుతోటే, ఏదో వినే మాటతోటే. వాస్తవంగా అక్కడ ఉన్న జరిగిన సంఘటన చూసి ఉండరు. సరే, ఏదేమైనా అందరి సంగతులు తెలుసు. మరి నీ సంగతి నీకు తెలుసా? హల్లెలూయా. తెలుసు అని నువ్వంటున్నావు, కానీ నీ లోపల తెలియని ఇంకా ఉన్నాయి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. తెలియని, నీ గురించి నీకు తెలియని సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. నీ నోరు కుదుటుకుండదు చూడు. ఎక్కడ ఏందో ఏమో కొందరికి ఫ్రీగా పని చేసి పెడతారు. ఈడున్న సంగతులు ఆడ, ఆడున్న సంగతులు ఈడ. హల్లెలూయా. ఎందుకో పోస్ట్ ఆఫీస్ జాబ్ మిస్ అయిపోయినట్లున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేస్తాము? నోట్ల మాట ఇనుకని తత్వము, ఇది చాలా డేంజర్. అది కూడా తప్పేనా? ఆ అలవాటు ఉంటే ఈరోజే మార్చుకోండి. మీ కుటుంబాలు చాలా బాగుంటాయి. మీ జీవితాలు చాలా, ఎవరికో బాధ వచ్చి లోపల ఉన్నది పలానొళ్ళ మీద ఏడుపుకో ఇబ్బందికో ఎత్తేసుకున్నారు నీ ముంగట. నువ్వు కొంచెం కడుపున పెట్టుకోవాలి కదా. నీకు ఆగదు పానం. అవసరమైతే కదిలిచ్చి మ్యాటర్ లాగుతారు కొందరు. లాగి ఎక్కడ చెప్పొద్దో అక్కడ చెప్తూ ఉంటాం. ఇదంతా నిన్నేం చేస్తుందంటే, ఎవరి మీద కోపంతో నేను చెప్తలేను, ఇది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇది మనల్ని చాలా దేవునికి దూరం చేస్తుంది. ఇది పాపమే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి, పోని ఉన్నది ఉన్నట్లు చెప్పిర్రా అంటే లేదు. హల్లెలూయా. విన్నదానికి ఏమేస్తారు? ఏమేస్తారు? ఇంటికి అడుగు తినేటోళ్ళు వచ్చి బియ్యం పెట్టమ్మా అంటే బియ్యం పెడతారు. సరే, ఇంకిన్ని నెయ్యి అమ్మా అంటే అది ఓని. మీది పొలంలో కష్టపడి పని చేసిర్రు, వాళ్ళకి ఇంత ధాన్యం ఇవ్వాలి, ధాన్యానికి పని చేసిర్రు అనుకోండి. వాళ్ళు అంటారు ఇంత కొసరయ్యమ్మా, ఇంత మీదికి వెళ్ళయ్యమ్మా. కిరాణా షాప్ పెట్టిండ్రు, ఒక్క గ్రామాన్ని ఎక్కువ జోకిస్తారా? హల్లెలూయా. అంటే షాప్ పెట్టిన వాళ్ళని అనే కాదు, మీరు షాప్ పెట్టిన వాళ్ళనే చూస్తారు మేము పవిత్రులం పరిశుద్ధులం అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆడుకునేటోళ్ళు మీ ఇంటికి వచ్చిండ్రు, 10 రూపాయలు అంటే 5 రూపాయలే ఇస్తాం, కానీ 10కి మీద 12 ఎవరన్నా ఇస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అవసరమైన వాటికి కొసరయ్యమో, అవసరం లేని మాటలకి కొసరేస్తాం. కలిపే మాటలకు కొసరయ్యము, ఐక్యపరిచే మాటలకి కొసరయ్యము, విడదీసే మాటలకి కొసరేస్తాం. కొసరేసి ఏం చేస్తారంట? హల్లెలూయా, హల్లెలూయా. నోరు లేస్తలేవు ఎందుకు? హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఏం చేయలే పాస్టర్, 190కి మాకు అదే అలవాటు ఉంది అంటున్నారా ఏంది ఆయనత? ఉన్నదాన్ని మార్చేసి, ఏం చేసి? ఉన్నదాన్ని మార్చేసి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా. మెలుకోగండి. హల్లెలూయా. విన్నదాన్ని విన్నట్టుగా చెప్పినవా? ఎన్నిసార్లు నువ్వు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మార్చి చెప్పావో ఓసారి జ్ఞాపకం చేసుకో. నీకు పట్టని విషయాలు, నీకు సంబంధం లేని విషయాలు ఎక్కడ విన్నావో అక్కడనే విడిచిపెట్టదువు గాక. ఎందుకు అందరి బరువులు మోసుకొని వెళ్తావు నువ్వు? హల్లెలూయా. ఎవరో కడుపు మంట నీ ముంగట చెప్పితే వాళ్ళు ఏదో కక్కితే కక్కింది అక్కడిని విడిచిపెట్టక మంచి చేతిలో పట్టుకుని బంగారు పళ్ళెంలో పట్టుకుని పోయినట్లు పోతారు. నిజంగా ఎవరైనా మీకు పక్కల విషయాలు కానీ వాళ్ళకున్న బాధలు చెప్తున్నారంటే వాళ్ళు కక్కిండ్రు మీ ముంగట అని అర్థం. హల్లెలూయా. కక్కిన దాని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? నేనైతే మట్టి కప్పుతా. హల్లెలూయా. కక్కిన దాన్ని మీరేం చేస్తారు? మట్టి కప్పేటోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా చెప్తున్నాడు. మాటలు కక్కుతారు, అవి చేతిలో పట్టుకొని పోతారా? నోట్లో పెట్టుకొని పోతారు. హల్లెలూయా.
హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ఎవరు మట్టి కప్పటోళ్ళు మట్టి గతం ఎట్లా ఉండడం సంబంధం లేదు. ఇప్పటి నుంచి నేను విన్న విషయాల మీద మట్టి కప్పుతా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతాళ్ళు విన్న విషయాలంటే ఈక్వల్ టు వామిటింగ్ చేసింది, కక్కింది, పక్కొళ్ళు కక్కింది, నేను మోసుకెళ్తా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరా? మట్టి కప్పుతాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చక్కగా ఎత్తండి. సగం సగం అయితే సగం సగం ఎత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు అనుకుంటుండొచ్చు చేతులు ఎత్తితేనే కరెక్ట్ ఉంటారా? దేవుని సన్నిధిలో విధేయులమై ఉందుము గాక, రెస్పాండ్ అవుదుము గాక. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏమయ్యా మొన్న మెడిసిన్ వాడినావు కదా, పోనీ ఇప్పుడు మొన్న మెడిసిన్ వాడినావు కదా, ఎట్లుంది, ఏమన్నా పని చేసిందా అంటే ఇట్లనే ఉన్నాడు అనుకో. ఏమర్థం కావాలి డాక్టర్కి? తగ్గిందనా తగ్గలేదనా ఏదో ఒకటి చెప్పాలి కదా. హల్లెలూయా. హల్లెలూయా. పోనీ ఇచ్చిన మందులు వాడుతున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉండండి. కొంచెం పిల్లల్ని ఎత్తుకున్నట్లా ఎత్తనికి రాకపోతే నేను వాళ్ళని అంటలేను మళ్ళా. హల్లెలూయా. మంచిగా అంత ఫ్రీగా ఉండి కూడా కొందరికి కొంచెం ఏమనుకోవద్దు, కానీ ఒక గట్టి మాట చెప్తాను, ఓవర్ యాక్షన్లు ఉంటాయి. ఏం ఓవర్ యాక్షన్లు? ఇక పెద్ద చేతులు ఎత్తుతానే పరిశుద్ధులు అయిపోయినట్లా, నువ్వు ఇంకెప్పుడు ఎత్తుతావు? హల్లెలూయా. 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 గట్టి అన్నిటి కొంకర్లే నా జీవితం. చూస్తే మళ్ళీ ఎంత చక్కగా అనిపిస్తాము. చాలా చక్కగా అందంగా జుట్టులో ఒక్క పాయ వంకర కాకుండా జడేసుకొని వస్తాం. నోట్లకి వెళ్ళి వచ్చే మాటలు మాత్రము మొత్తం వంకరనే. హల్లెలూయా. స్కూల్లో అదే అలవాటు, కాలేజీలో అదే అలవాటు, రక్షణలోకి వచ్చినాక కూడా అదే. ముందు లోకంలో అలవాటు ఉంది, సరే రక్షణలోకి వచ్చినాక కూడా అమ్మో ఇట్లా ముక్కు కాడికెళ్ళి పెట్టి అని పాపిడ. హల్లెలూయా. ఇంకా దువ్వెన పెడుతుండొచ్చు ఎవరని ఇట్లా చూడలే ఎప్పుడు, కానీ పెడతారేమని డౌట్ వస్తున్నది. పెట్టిన వాళ్ళు ఉన్నారా? సపరేట్ ఇంకా కట్టి పుల్ల, దువ్వెన కొనుక్కున్న పుల్లు ఉంటుంది. ఈ మధ్య దువ్వెనకు పుల్లలు వస్తున్నాయి ఇట్లా లాస్ట్కి. అవి పాపడు చక్కగా ఉంది. ఓకే, చక్కనే ఉండాలి, మంచిది, మంచిగా రెడీ కావడం. ఒక వ్యక్తికి దయ్యం బట్టి యేసయ్య దగ్గరికి తీసుకొస్తే, పెద్దలు ఎక్కడన్నా నేనేమి ఎక్కువ చేస్తున్నా అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ లోపల ఉన్న చెప్పిన దాకా నాకు కడుపు మంట పోదు. హల్లెలూయా. నేను ప్రశాంతంగా ఉండాలంటే నాకు చెప్పాలనిపించింది చెప్పాలి. అయితే శరీరం విషయంలో మొత్తం మీద ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తి దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చిండు, చింపిరి డ్రెస్సింగ్ అంతా బాగాలేదు, ఎట్టెట్టో ఉన్నాడు, మొత్తం బయట తిరిగిండు కదా. కానీ యేసయ్య స్వస్థపరిచినాక స్వస్థచిత్తుడై చక్క వస్త్రాలు వేసుకొని మందిరంలో కూర్చున్నాడంట. తప్పేం లేదు, ఉన్న వస్త్రాలు మంచిగా వేసుకోవాలి, మంచిగా దువ్వుకోవాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇగో ఏం చేయాలి? నా ఎంటికలు గాలి వస్తే ఎప్పుడు ఎగురుతున్నాయా? ఈరోజు ఎగురుతలేవు. ఎందుకు తెలుసా? కొందరు తప్పంటారు, కామెంట్లు చేస్తారో ఎందుకు తెలియదు, కానీ ఇవి ఎంటికలు కొంచెం ఇట్లా ముక్కు మీదకి వచ్చినట్టే గుల్గుల్ అంటుంది, మళ్ళీ డిస్టర్బెన్స్. ఇది ఒక పని తెలియదు మీకు. ముక్కు దురదలేసిన ఏం లేచిన కొంచెం కష్టం కదా. అట్లని హెయిర్ కండిషన్ పెట్టిన, నాకు పుట్టినప్పటి నుంచి దేవుడు ఎంటికలు గిట్లా సన్నగిచ్చిండు, అవి ఎగిరి పడతాయి. ఎయిర్ కండిషన్ పెట్టి జర కంట్రోల్లో ఉంచిన, టైం వేస్ట్ కావద్దని. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని ఏదో రకంగా చక్కగా ఉంచాలి, జాగ్రత్త పడాలి, చాలా మంచిదే. కానీ హల్లెలూయా అవి మాత్రమే చూసుకొని లోపలుండి ఎగిరిపడే వాటి మీద కండిషన్లు పెట్టలేమనుకో. హల్లెలూయా. ఈ ఎయిర్ కండిషనర్ కాదు, హెయిర్ కండిషన్ అంటే హెయిర్ని కండిషన్లో ఉంచడానికి రుద్దే లిక్విడ్ ఉంటుంది. అది ఎట్లా నేను అనుకోకుండా ఈ ఎంటికల మధ్య బాగా తిరిగి దుమ్ము వారిందని హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కొనుక్కొని పోతే దాని ఎంబడి ఫ్రీ ఇచ్చిండ్రు ఎయిర్ కండిషనర్, అట్లా రుద్ది చూసిన, లేకపోతే దాని మీద కూడా ఆలోచనలు లేకుండే. కానీ ఆ కండిషన్ వల్ల ఇవి కండిషన్గా ఉన్నాయి, మంచిదే కదా.
నీ ఎంటికల్ని కండిషన్లో ఉంచుతాం, మన ఎంటికల్ని కండిషన్లో ఉంచుతాం. షర్టు మంచిది కొనుక్కుంటాం, తెల్లది ఖద్దరు షర్టు కొనుక్కుంటాం, గంజిలు అద్దుతాం స్టిప్పుగా లేకపోతే ఎంత ఐరన్ కొట్టినా అది అంతే ఉంటుంది. అది కూడా కండిషనర్ లెక్కనే కడక్ ఉంచుతుంది షర్టుని. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? అన్నిట్లో మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, తీసుకోవాలి, మంచిదే, తప్పేమీ లేదు, పొరపాటు లేదు. ఎవరన్నా తప్పు చేసి వాటి డ్రెస్సుల మీద మొత్తుకున్నా ఆ మొత్తుకున్న వాళ్ళే మళ్ళీ మంచి డ్రెస్సింగ్కి వస్తారు. చూడండి, యూట్యూబ్లో ఉంటారు కదా, వాళ్ళు సూట్ వేసుకోరు, పక్కలను వేసుకొని ఇయ్యరు, ఎప్పుడు డ్రెస్ల మీద ఏడవడమే. అవి చూసి మనము లైకులు, కామెంట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యూట్యూబ్లో బాగా చూడండి, ఎవరైతే సూట్ లేదని మెసేజ్లు చెప్పారో తొందరలో వాళ్ళు సూట్లు వేసుకోబోతున్నారు. ఏమయ్యా అంటే దానికి వాళ్ళు అప్పటికి ఏదన్నా కవరింగ్ చేసుకుంటారు, మనం పిక్చర్లో అవుతాం. హల్లెలూయా. వేసుకోకుండా ఏమననోళ్ళు ఉన్నారు. కొంచెం ఈ మధ్య రీసెంట్గా పరిచర్లోకి వస్తూ వేసుకునేటోళ్ళని తిట్టేటోళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. మంచిగా ఉండాలి, డ్రెస్సింగ్ విషయంలో ఉంటాము, మంచిదే. కానీ మన జీవితం విషయంలో ఎందుకు దారి తప్పిపోతున్నాం? హల్లెలూయా. ఇది కొంత మట్టుకు అవసరం, కానీ చాలా మట్టుకు అవసరమైంది ఏది తెలుసా? మంచిగా ఉంచుకోగలిగితే సరే, లేదంటే ఎట్లున్న పెద్ద పరిశాన్ లేదు. హల్లెలూయా. 10 మందిని అడుగుతాం, నా వాచ్ బాగుందా? హల్లెలూయా. నా వాచ్ బాగుందా? మనకు మళ్ళీ డౌట్ పెట్టుకున్నా, నీకు తెలుస్తలేదా? నా చీర బాగుందా? పోయిన వారమే తెచ్చుకున్నా, వచ్చేటప్పుడు అడుక్కుంటూ వచ్చి రేపు ఎవరైనా ఏమో కొంచెం కలర్ మిస్ అయినట్టుంది, అయితే ఎక్స్చేంజ్ చేస్తలే, ఇప్పుడే కట్టుకున్నా, తీసి మడత పెట్టి ఎక్స్చేంజ్ చేసిన వాళ్ళు ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, జాగ్రత్తలు వహిస్తున్నాం. ఒక్కటే ప్రశ్న, ఎందుకు మరి నీ హృదయ స్థితి విషయంలో నువ్వు ఆలోచించటం లేదు? నీ అంతరంగంలో ఉన్న వంకర టింకర్ల గురించి, నీ అంతరంగంలో ఉన్న ఎగిరిపడే దాని గురించి, హల్లెలూయా, హల్లెలూయా, నీ మాట తీరు గురించి ఎందుకు ఆలోచిస్తలే? వంకర మాట్లాడతారు కొందరు. ఎవరెవరు? హల్లెలూయా. ఇలాంటివి ఇప్పుడు మానుకోవాలి. అర్థమైందా నేను చెప్పింది? ఇదేదో బాగుంది నేను అంటున్నా అనుకుంటున్నావా? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవారు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆ సంగతి తర్వాత కాదు, మార్చుకోవాలి. హల్లెలూయా అంటునో, లేకపోతే ఇంకేదంటునో ప్రేయర్ విషయంలోనో ఎక్కడనో పాస్టర్ ఈడ వాక్యం మాట్లాడుతుంటే ఎన్నో కూర్చుంటాం, దానికి రివర్సు ఏదో వార్డు కలిపి వంకర టింకర్లు చేస్తూ ఉంటాం. ఇలా అలవాట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. లేనోళ్ళను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఉంటే మాత్రము మార్చుకోవాలి. నా ఇష్టం, నీ ఇష్టం సంగతి దేవుడు చూస్తాడు. ఇక మార్చుకోకపోతే అంతేనా కాదా? మార్చుకోవాలన్నా వద్దా? మార్చుకోవాలి. ఈరోజు నీ లోపల ఏ ముళ్ళు ఉందో ఆ ముళ్ళు విరవబడును గాక. ఆ పాపం అనే ముళ్ళు నువ్వు విరిచివేస్తే ఖచ్చితంగా నీ జీవితానికి ఏముండదు, తిరుగుండదు. హల్లెలూయా. కాగా నా ప్రియ సహోదరులారా, 58వ వచనం చూడండి, ఇంకా ముగించుకుందాం. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎలా ఉండాలంట? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కష్టం వచ్చినా, లేమొచ్చినా, కరువు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఎట్లుండాలి? ప్రభువు కార్యము యొక్క అభివృద్ధి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు ఇప్పుడు శరీరం సహకరిస్తలే, ఆరోగ్యం బాగలేదు కనుక ఉన్న సంఘం చాలు ప్రభువా అనడానికి వీలు లేదు. ఎప్పుడు సంఘం అభివృద్ధి చెందుతూనే ఉండును గాక. దినదినము ఈ సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతూనే ఉండును గాక. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం.
నూతన ఆత్మలు సంఘములో చేర్చబడే విషయంలో పరిచర్య చేస్తున్న నేను కానీ, పరిచర్యలో పాలు పొందుతున్న మీరు కానీ, ప్రార్థిస్తున్న మీరు కానీ ఎప్పుడు కూడా ఆసక్తి కలిగే ఉండాలి. మొన్నటిదాకా స్లాబ్ వేసినాం, ఇప్పుడే ఎందుకు పని కాదు, అది కంప్లీట్ కానీ సంగతి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని మహిమ కొరకు మీరు ఏదైనా చేస్తున్నట్లయితే, దేవుని మహిమ కొరకు చేసే ప్రతి పని విషయంలో మీరు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగే ఉండండి. మీ వ్యక్తిగత జీవితం దేవునికి మహిమకరంగా ఉండడానికి మీరు అడుగులు వేస్తున్నట్లయితే, మీరు చేసే పనుల్లో స్టెప్ బై స్టెప్ అభివృద్ధి గురించే ఆలోచించండి. ఇంత మట్టుకు చేసినా కదా చాలని ఎప్పుడు ఊరుకోకండి. ఊరుకుంటే ఏమవుతుంది, అది కొంచెం చల్లారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఇక చాలని ఆగొద్దు, నువ్వు ఎక్కుతూనే ఉండాలి. నీ జీవితకాలం అంతా పోరాటము చేస్తూనే ఉండాలి. నీ ద్వారా మహిమ నుంచి అధిక మహిమ దేవునికి వచ్చును గాక. చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దామా. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంటే, ఆరోగ్యం బాగుంది, కడుపు నిండా ఆహారం ఉంది, ఇంకా చాలు ప్రభువా అంటే కొంత మట్టుకు బాగానే ఉంటుందేమో, కానీ దేవునికి అంత మహిమ రాదు. హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళకి అర్థం కావాలి, ఒకప్పుడు ఎప్పుడు అప్పులు అడిగే ఈ వ్యక్తి ఈరోజు గడప దగ్గరికి వెళ్తే చాలు సహాయమునకు కొదువు ఉండదు అనే విధంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచును గాక, ఆశీర్వదించును గాక. నమ్మినోళ్ళు గట్టిగా ఆమె చెప్పండి, గడి చప్పట్లు కొట్టండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నావో అక్కడ ఉండడానికి వీల్లేదు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే, అధిక మహిమ రావాలి అంటే దినదినం నువ్వేం కావాలి, అభివృద్ధి పొందుతూనే ఉండాలి. ఈరోజు ఉన్నట్లుగా నువ్వు రేపు ఉండొద్దు. యేసు నామంలో ఈరోజు ఉన్నదానికంటే అధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఇచ్చునుగాక, ఇవ్వబోతున్నాడు అంతే. హల్లెలూయా. కనుక నువ్వేం చేయంటే, ఇప్పటి వరకు బాగా ప్రయాసపడ్డావు, కానీ ఆ ప్రయాసపడడంలో నువ్వు అలక్ష్యంగా ఉండొద్దు. ప్రయాసపడుతున్న ఫలం లేదని కృంగిపోకు, నిర్లక్ష్యంగా ఉండకు. ఏం చేయాలి, ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడుతూనే ఉండాలి. ఎంత ప్రయాసపడ్డా ఏ ఫలము లేదు ప్రభువా, అభివృద్ధి లేదని కృంగిపోతున్నావా, ఈరోజు నీకు ఒక శుభవార్త, తొందరలో నీ టైం స్టార్ట్ కాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పట్లు. ఏం స్టార్ట్ కాబోతుంది, ఏం స్టార్ట్ కాబోతుంది? నీ టైం స్టార్ట్ కాబోతుంది. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నిజంగా ప్రభువులో నీలో ఉన్న ఆ ముళ్ళును తీసేసుకొని ప్రభువులో నీ స్థిరంగా ఉండి, దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్న నీవు నీ వ్యక్తిగత జీవితము, నీ పనుల విషయంలో, నీ బిజినెస్ కానీ, నీ ఉద్యోగంలో కానీ నువ్వు ఎట్లా ఉండంటే స్థిరముగా ఉండు, ఆసక్తితో పనిచేయి. ఎలా పనిచేయాలి? ఆసక్తితో పనిచేయి. దేవుని మహిమ కొరకు నువ్వు చేస్తున్న పరిచర్యలో కానీ, పనుల్లో కానీ నువ్వు ప్రభువులో ఉండి కొనసాగుతున్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో, నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థమో కాదు. ఎంత ప్రయాసపడ్డా ప్రభువా, నువ్వు చేస్తుంది రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపారం, ఒక హోటల్ని రన్ చేస్తుండొచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు, దేవుని నమ్ముకుంటున్నావు, దేవుని అత్తుకొని ఉన్నావు. మొదటిది. రెండవది ఏంటి అని అంటే, నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో, నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థమో. కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడే వాళ్ళు బాగుపడరా? మరి చెప్పండి, కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా. కాకపోతే ప్రభువు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వెంత కష్టపడ్డా అపవాది ఏదో ఒక వైపు నుంచి నిన్ను దెబ్బతీస్తాడు, ఇది ఖాయం. గతంలో మస్తు ప్రయాసపడ్డావు, నీ జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం లేదేమో. దేవుణ్ణి కలిగి ఉండి, దేవుడు నీకు తోడుగా ఉండున్నట్లుగా బ్రతుకుతూ నువ్వు కష్టపడి చూడు, ఖచ్చితంగా నువ్వు ఫలాన్ని అనుభవించబోతున్నావు. నీ ప్రయాసకు మించినటువంటి ఫలాన్ని నీవు అనుభవించదువు గాక, అనుభవించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. ఆదికాండం 30:31 వచనం 40.
ఒకసారి చదువుతున్న వినండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీవితము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. యాకోబు ఇంటి నుంచి పారిపోయి పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ? లాబాను ఇంటిలో. ఎన్ని సంవత్సరాలంట? 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రయాసపడ్డ యాకోబు యొక్క జీతాన్ని, శాలరీని లాబాను 10 సార్లు మార్చాడంట. 10 సార్లు కింద మీద చేసిండంట. ఎవరిని? వింటలేరా? 10 సార్లు ఎవరిని కింద మీద చేశారు? లాబాను, యాకోబును. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్దాము. హల్లెలూయా! 10 సార్లు మోసం చేయాలని చూశాడు లాబాను. కానీ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు 10 సార్లు అయినా నువ్వు నా జీతం 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల, ఏమంటున్నాడు? ఒకవేళ నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నువ్వేం చేసే వ్యక్తి తెలుసా? ఖచ్చితంగా నువ్వు నన్ను మోసము చేసేవానివి. నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి, దేవుడు ఏం చూశాడంట? యాకోబు యొక్క ప్రయాసం చూశాడంట. ఒకసారి చెప్తారా? యాకోబు యొక్క ప్రయాసను చూశాడు, చేతుల కష్టాన్ని చూశాడు. హల్లెలూయా! ఇంత కష్టపడుతున్న ప్రయాస అంటే ఏంటి తెలుసా? చెమటోడ్చడం, పైన పని చేయడం కాదు ప్రయాస అంటే. కొందరు పని దొంగలు ఉంటారు. కంపెనీలకు పోయిన పని దొంగలే, కూలికి పోయిన, నాలికి పోయిన పని దొంగలే, బిజినెస్ చేసిన మీద అన్నీ పైన అంతే. తల్లిదండ్రులకు చెప్పుకునేకే, తిట్టుకునే బంధువులకు చెప్పుకునేకే. హల్లెలూయా! తెల్లచొక్క వేసుకొని ప్యాంట్ వేసుకొని బయటికి పోతే సరిపోతుందా? హల్లెలూయా! ఆ చొక్కా నలిగిపోయిందాక నువ్వు కష్టపడదువుగా కేసు నామంలో. హల్లెలూయా! హల్లెలూయా! ఆ చొక్కా నలిగిపోయిందాక ఏదో చెట్టు కింద వండుకొని వచ్చి ఇట్లా బొలరాడు రావడం కాదు. మళ్ళీ ప్రయాసపడాలి. ఏం చేయాలి? ప్రయాసపడాలి. హల్లెలూయా! హల్లెలూయా! పని తప్పించుకున్న వ్యక్తిలాగా ఉండొద్దు. ఎక్కడ ఉంటున్నాం అక్కడ, ఏ పని చేస్తున్నాం అక్కడ ప్రయాసపడితే ఖచ్చితంగా నీ ప్రయాసం దేవుడు చూస్తాడు. ప్రయాసపడుతున్నావు, ఆల్రెడీ నీతికి యథార్థంగా బ్రతుకుతున్నావు, ప్రయాసపడుతున్నావు. జ్ఞాపకం ఉంచుకో, నీ ప్రయాసను, నీ చేతుల కష్టాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. హల్లెలూయా! నువ్వెంతో కష్టపడి చెమటోడ్చి కన్నీటితో నీ పని చేసుకుంటూ నువ్వు వెళ్తున్నావు, కానీ ఈరోజు నీకు సరిపోక నలిగిపోతున్నావు. కానీ ఇంకెన్ని రోజులు ఈ కష్టం ప్రభువా నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుని మార్గంలో స్థిరంగా నిలబడ్డ వ్యక్తివైతే నువ్వు జ్ఞాపకం ఉంచుకో, ఇప్పటి వరకు ఏ ఫలం చూడలేదేమో, కానీ తొందరలో ఒక అద్భుతమైన ఫలాన్ని, పంటను ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? నీ ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు కేటాయిస్తున్న సమయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు చేస్తున్న దాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు బ్రతుకుతున్న నీతి, యథార్థత, పరిశుద్ధతో కూడినటువంటి జీవితాన్ని చూస్తున్నాడు. ప్రభువు పని కొరకు నీవు నీ సమయాన్ని కేటాయిస్తున్న దాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో అది చూస్తున్నాడు. అలా బ్రతుకుతూ కష్టపడుతున్న వ్యక్తివైతే జ్ఞాపకం ఉంచుకో, ఖచ్చితంగా నీ ప్రయాస, నీ చేతుల కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. దానికి తప్పకుండా ఏమిస్తాడు? ఫలాన్ని ఇస్తాడు. ఇవ్వకుండా మాత్రము మానడు. ఈరోజు ఏం కనిపించకపోవచ్చు, తొందరలో
సమృద్ధిగా నువ్వు పంటను కోయబోతున్నావు. కన్నీళ్లతో విత్తుచు వెళ్ళే వాళ్ళు సంతోషగానాలతో పనులు మోసుకొని రాబోతున్నారు యేసునామంలో. ఈరోజు ఏడుస్తున్నావు, నీ పనులు నలిగిపోతున్నావు. ఎవ్వరికి నీ కష్టం కనిపించకపోవచ్చు, నిజంగా ఎవ్వరికి కనిపించాల్సిన అవసరం లేదు. ఎవరు నేను అనకపోవచ్చు, అబ్బబ్బా ఎంత కష్టపడుతున్నావు నువ్వని అంటే ఎంత సంతోషమో, కానీ అనకపోతే చాలామందికి బాధ. ఎవ్వరు అనాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను సృష్టించిన దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీ చేతి పనులను చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగున్నాడు. మోసం చేస్తున్నారా నీ పనుల్లో? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సెటిల్మెంట్లు పక్కలు మోసం చేసి క్యాన్సిల్ చేసిరని యేసు నామంలో 5 సార్లు 10 సార్లు 15 సార్లు నిన్ను మోసం చేసిర్రా. ఒకటి వ్యాపారమో, లేకపోతే నీకు రావాల్సిన టెండర్ రాకునో, లేకపోతే ఇదిగో నువ్వు మాట్లాడినటువంటి ఆ ల్యాండ్ సెటిల్మెంట్ అంతా పక్కల్లో వచ్చి మధ్యలో ఎత్తుకొని పోయినరా, మోసం చేసిర్రా. ప్రభువు నీకు తోడుగా ఉంటున్నట్లుగా నువ్వు బ్రతుకు. ఖచ్చితంగా హల్లెలూయా. నువ్వు కూర్చున్న చోటికి మంచి సిట్టింగ్లు రాబోతున్నాయి యేసు నామములో. సెటిల్మెంట్లు నువ్వు కూర్చున్న చోట నీ ఫోన్ ద్వారానే సెటిల్మెంట్లు చేసే భాగ్యాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ పోదు నువ్వు పడ్డ ప్రయాస, ఎక్కడ పోదు నువ్వు పడ్డ కష్టము. హల్లెలూయా. కాకపోతే దేవుడు నీకు తోడుగా లేడనుకో, నువ్వెంత కష్టపడ్డా సరే సాతానుగాడు మాత్రము దొంగిలిస్తూనే ఉంటాడు, ఇంకా మోసపోతూనే ఉంటావు. నీకు దేవుని కాపుదల ఉంటే ఖచ్చితంగా నువ్వు పడే ప్రతి కష్టానికి, కష్టపడడానికి నువ్వు కేటాయించే ప్రతి నిమిషానికి కూడా ప్రభువు నీకు హల్లెలూయా నీకు ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. యాకోబు ఏమంటున్నాడు? దేవుడు తోడై ఉండని ఎడల ఏమంటున్నాడు యాకోబు లాభంతో? ఒకవేళ దేవుడు నాకు తోడుగా ఉండకపోతే మామ నువ్వు మామూలుని కాదు, ఖాళీ చేతులతోటి నువ్వు నన్ను చేపించుకున్నంత చేపించుకొని పంపించటం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మామ ఎవరు? లాబాను. తెలివిగా యాకోబుతో పని చేసుకున్నాడు. ఒట్టిగా పంపిద్దాం అనుకున్నాడు. రాత్రి లెండు కథం అంతే. ఏం చేశాడు దేవుడు? హల్లెలూయా. కొంచెం మాట్లాడండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నీవు నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిండు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూసి, యాకోబు యొక్క ప్రయాసను, చేతుల కష్టాన్ని చూశాడంట. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు చూశాడు. పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. యాకోబు ఏమంటున్నాడు తెలుసా? లాబానుతో, మామా నిన్ను రాత్రి దేవుడు గద్దించాడు, లేకపోతే నువ్వు నన్ను మోసం చేస్తోనివే. హల్లెలూయా, హల్లెలూయా. లాబాను యాకోబును మోసం చేయాలనుకున్నాడు, వాడుకున్నంత వాడుకొని. కానీ దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏ లాబాను దగ్గర కష్టపడ్డాడో అక్కడ యాకోబుకి దేవుడు ఫలాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కొంచెం గట్టి కొట్టండి. కొట్టాడు లేదు. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు పడే ప్రయాస వ్యర్థము కాదు. నీకు ఇవ్వాల్సిన రీతిగా ఫలాన్ని ప్రభువు ఇస్తాడు. నువ్వు ప్రయాసపడుతున్నావా? నిశ్చింతగా ఉండు. దేవుడిని ప్రయాసాన్ని, చేతుల కష్టాన్ని చూస్తున్నాడు ఖచ్చితంగా. హల్లెలూయా. యాకోబు అంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నువ్వు ఖాళీ చేతులతో పంపించటోనివి, కానీ నా దేవుడు నిన్ను గద్దించాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఈరోజు అంత బాగా నిద్రలు ఉన్నట్లున్నారు? హల్లెలూయా. అపవాది ఎప్పుడు కూడా మన కష్టార్జితాన్ని దొంగిలించాలని చూస్తాడు. ఖాళీ చేతు ఎందుకు? మనం చాలాసార్లు నష్టపోతుంటాం, మోసపోతుంటామంటే పేరుకు నేను క్రైస్తవునని చెప్పుకుంటాం, కానీ వాస్తవానికి ప్రభుతో సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అపవాదికి కన్ను మన మీద. క్రైస్తవునని చెప్పుకుంటున్నాడు, ఎన్ని దెబ్బ కొట్టాలనుకుంటాడు. ప్రార్థన జీవితం లేకపోతే, దేవునితో వ్యక్తిగత సహవాసం లేకపోతే, సన్నిహిత సంబంధం లేకపోతే దేవుడు తోడుగా ఉండడు. దేవుడు తోడుగా లేకపోతే ఎంత కష్టపడ్డా వ్యర్థమవుతుంది. ఎందుకంటే అపవాది దొంగిలిస్తాడు. దేవునితో సహవాసం నీకుంటే,
దేవుని సన్నిధిలో మందిరంలో గడిపే అలవాటు నీకుంటే, ప్రార్థన వాక్య ధ్యానపు అలవాటు క్రమముగా నీకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ కూడా నీది ఒక్క రూపాయి కూడా పోకుండా దేవుని కాపుదల ఎప్పుడు నీకుంటున్నట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చెయ్యునుగాక. నేను ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోలేదు నేను. ఇక ముందు కూడా పోకుండా ఉండును గాక. ఒక్క రూపాయి కూడా నా జేబులో నుంచి మిస్ అయిపోయిన ఆనవాళ్ళు నాకైతే లేదు. రెండవది, హల్లెలూయా, 10 రూపాయలు 100 రూపాయలు ఏవి కూడా పోలే. లోకరీతిగా బ్రతుకుతున్నప్పటి నుంచి కూడా. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత మోసపోయిన, హల్లెలూయా, రక్షణలోకి వచ్చిన తర్వాత తెలివక ఎప్పుడు పోలే, ఇంకా తెలిసి ఆడవాడేసుకుంటాం జేబులోకి వెళ్ళి. కానీ ఓ దగ్గర గిట్లనే 4,50,000 పెట్టుబడి పెడితే నిండా ముంచి కూర్చున్నాడు. హల్లెలూయా. పెట్టుబడులు పెట్టి మోసపోయినరేమో. అనవసరమైన స్థలాల్లో పెట్టుబడులు పెట్టొద్దు, అది మన పొరపాటు. పెట్టి మోసపోయి ఉంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగితే ఏదో ఒక వైపు నుంచి పోయిన దానికి 2 అంతలకు ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు, నాకు ఇస్తాడు, ఇచ్చును గాక. అది ఎప్పుడు ప్రభువుకు సమీపంగా వస్తే. హల్లెలూయా. నా మటుకు నేను దేవుడు సేవన చేయమన్నాడు, చేయాల్సింది. కాకపోతే ఉన్న అప్పులు వాటి వడ్డీ కట్టడానికన్నా డబ్బులు వస్తాయేమో ఒక దగ్గర పెట్టుబడి పెట్టిన, మొత్తం పోయినాయి. అది పెద్ద నష్టంగా మారింది. హల్లెలూయా. అటువైపు నుంచి రాకపోవచ్చు కానీ ఏదో వైపు నుంచి ప్రభువు ఇస్తాడు, ఇచ్చును గాక. మీరు ఏదైనా పోగొట్టుకుంటే ప్రభువు ఇస్తాడు, ఇచ్చును గాక. ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు పోగొట్టుకుంటామంటే దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళినప్పుడు పోగొట్టుకుంటాం. పెట్టుబడులు పెట్టొద్దని కాదు, దేవుణ్ణి తోడుగా కలిగి ఉండి పెట్టుబడులు పెట్టాలి. దేవుడు వద్దన్న స్థలాల్లో పెట్టుబడులు పెట్టొద్దు. దేవుని చిత్తం లేని స్థలాల్లో పెట్టనే వద్దు. పెడితే మోసపోతాం. సరే, ఏది ఏమైనప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరన్నా మోసం చెయ్యాలనుకున్నా నువ్వు మోసపోవు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కష్టము నీ ప్రయాస అంతా కూడా లెక్క కట్టి నీ చేతికి రాబోతుంది. ఎవరైనా కష్టపడ్డా నా శాలరీ వస్తలేదు, కష్టపడ్డా నేను మోసపోయిన అనుకుంటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. అపవాది సంబంధులు మీది దొంగిలించాలనుకున్నారు. కానీ ఈరోజు ఇది జ్ఞాపకం ఉంచుకొని వెళ్ళండి. ఏది 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 చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. మీరు ఏదైతే పోతుందని భయపడ్డారో, ఏదైతే శాలరీయో, మీ కష్టార్జితమో, మీ ప్రాపర్టీ ఏదైతే రాదని దిగులు పడుతున్నారో, మీది మీకు వచ్చేటట్లుగా ఎవరైతే మీకు దక్కకుండా చేస్తున్నారో ఈ రాత్రి వారిని దేవుడు గద్దించును గాక. గట్టి చప్పట్లు కొట్టండి. ఇంకా కొంచెం యేసు నామములో ఇంకా రాదు నా ప్రాపర్టీగా దొరకదనుకున్న మీ ప్రాపర్టీస్ తిరిగి రాబోతున్నాయి. హల్లెలూయా. వచ్చును గాక. యాకోబుకు దేవుడు తోడుకున్నాడు. 20 సంవత్సరాలు యాకోబు కష్టపడ్డా లేదా? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. లాబాను 10 సార్లు మోసం చేశాడు. ఎన్నిసార్లు? 10 సార్లు మార్చిండు. అది దాని కింద మీద చేసిండు. దేవుడు మౌనంగా ఉంటాడా? ఎప్పుడు అనుకోవద్దు నిన్నెవరో మోసం చేస్తున్నారు, సరే నువ్వు బాధపడుతున్నావు, నేను ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా ప్రభు నాకెందుకు మోసం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు వెంబడిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మౌనముగా ఉండేవాడు కాదు. ఆయనకు ఒక సమయం ఉంది, నిన్ను మోసం చేసేవారిని గద్దించబోతున్నాడు. గద్దించడా లేదా? గద్దించి వాళ్ళను క్షేమంగా ఉంచుతాడు. కానీ నీది నీకు ఇచ్చేటట్లుగా చేయబోతున్నాడు. నువ్వు తగాదాలకు దిగాల్సిన అవసరం లేదు, వాళ్ళలాకి ఇళ్ళలాక కత్తులు నూరాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. అలా చేయకపోయినా వస్తాయా? నాకు తిరిగి వస్తాయా? ఖచ్చితంగా రాబోతున్నాయి. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఇప్పటికే నువ్వు రక్షింపబడి రక్షణలోకి వచ్చి ప్రభువు మార్గంలో నువ్వు స్థిరముగా నిలబడిన వ్యక్తివైతే జ్ఞాపకం ఉంచుకో, తొందరలో నీ ప్రయాస నీ కష్టం యొక్క ఫలం నీ చేతులకు రాబోతుంది. వచ్చునుగాక. హల్లెలూయా. 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 నజరేయుడైన యేసు నామములో ఆగిపోయిన శాలరీలు రిలీజ్ అవును గాక. ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ రిలీజ్ అవును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం.
జాబ్ విషయంలో పర్మనెంట్ కాలేదు, గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళలేదు, ఎప్పుడవుతుందో అవుతుంది అంటున్నారు, చేస్తామంటున్నారు. ఆగిపోయినటువంటి కార్యాలు జరుగునుగాక. అపవాది మీ ఫలాన్ని దొంగిలించాలనుకున్నాడేమో, కానీ మీరు స్థిరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫలం మీరు అనుభవించబోతున్నారు. మీరు ఆశించిన దానికంటే అధికంగా ప్రభువు మీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. హల్లెలూయా. అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబును కూడా నడిపించిన దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నాకు తోడుగా ఉండున్నట్లుగా నేను బ్రతుకుతాను అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారా? హల్లెలూయా. ఈరోజు మనం తీసేసుకోవాల్సింది ఒకటే, పాపమనే ముళ్ళు. పాపం చేయని వాళ్ళం ఎవరం లేదు. నిజంగా మన పాపమే చాలాసార్లు మనల్ని నష్టపరుస్తూ ఉంది. కొన్నిసార్లు మోసపూరితమైనటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే ఆ మోసపూరితమైన జీవితమే మనల్ని నష్టపరుస్తూ ఉంది. ఈరోజు ప్రార్థన చేయి. తెలిసి తెలియక తప్పు చేసిన, పొరపాటు చేసిన, అనవసరమైన మాటలు మాట్లాడిన, అనవసరమైన విషయాలు అక్కడి ఇక్కడ చెప్పి పక్కలకు తగాదాలు పెట్టిన, ఇలాంటి లక్షణాలు ఉంటే, ఇలాంటి జీవితం విధానం ఉంటే కనుక నువ్వు ఈరోజే మార్చుకొని నీ మట్టుకు నీవు ప్రభువును వెంబడిస్తూ నువ్వు కష్టపడి చూడు. నీ కష్టము, నీ ప్రయాస వ్యర్థము కాదు, కానేరదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు వెళ్ళే మార్గంలో కష్టం ఉండదంట, ఫలం ఉండదు, నువ్వు చేయడానికి పని కూడా ఉండదు. అందుకే వాక్యం అంటుంది, చేయుటకు నీ చేతికి వచ్చిన పని నీ శక్తి వంచన లేకుండా నువ్వెంత కష్టపడగలవో అంత కష్టపడు. మరి ప్రార్థన పక్కన పెట్టేటంత కాదు. ప్రార్థనకు, వాక్య ధ్యానమునకు, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి చెమటోడ్చి పనిచేయు. దేవుని కృప నిన్ను ఆవరించబోతుంది. కొందరు ప్రార్థన చేస్తారు, పని చేయరు. కానీ నా కృప కావాలి ప్రభువా, నీ కృప కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు కానీ పనులు, ప్రయత్నాలు చేయని వాళ్ళు ఎవరంటే సోమరులు. హల్లెలూయా. ప్రార్థన చేసి ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళే దేవుని యొక్క కృపను అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమందికి దేవుని కృప ద్వారా నేను కార్యాలు చూడాలి అని ఆశ ఉంది? దావీదు ఖాళీ కూర్చున్నాడా? తండ్రి గొర్రెలు మేపమంటే గొర్రెలే మేపిండు. నాకు ఇచ్చింది గొర్రెలు, నాకు రాజు కావాలని ఆశ ఉంది. వాళ్ళని సైన్యంలో ఉంచినావు, నన్ను గీడు ఉంచినావు అనలే. మేపుకుంటుంది గొర్రెలనే, కానీ ప్రభువును వెంబడిస్తున్నాడు. గొర్రెలను మేపే విషయంలో ప్రయాసపడుతున్నాడు. రాత్రనక పగలనక కంటికి నిద్ర కూడా చాలాసార్లు లేకుండా గొర్రెల యొక్క క్షేమం కొరకు ఆలోచించాడు దావీదు. ఆ దావీదుకు దేవుడు ఏమిచ్చాడు? కృపనిచ్చాడు. దావీదు కష్టపడ్డాడా లేదా? హల్లెలూయా. దావీదుకు శాశ్వత కృపను చూపెట్టాడు. హల్లెలూయా. దావీదు పట్ల చూపెట్టిన కృప అపరిమితమైన. నిజంగా దావీదు తల్లిదండ్రులు రాజవంశం కాదు, రాజులు కాదు. కానీ దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. హల్లెలూయా. ఆ రాజ్యరికపు స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళునుగాక. జరుగుతుందా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. అనుమానం లేకుండా గుడ్డిగా నమ్ము దేవుణ్ణి. అనుమానం లేకుండా మనుషులను గుడ్డిగా నమ్ముతాం, దేవుని నమ్మం. మనం ఎవరిని నమ్ముతాము? మనుషులను నమ్మడానికి ప్రశ్నలు అడ్డరావు. తీయగా మాట్లాడితే అలా అయిపోయాయి, వలలు పడుతుంది. మనుషుల మాటలు తేనె పూసిన కత్తులు. తేనె ఉంది కదా నాకడానికి పోతే నేలకని కోసేస్తాయి, జీవితాన్ని కోసేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ము, దేవుని మాటల్ని అనుమానించకుండా నమ్ము. ఇదిగో ఈ వాక్యం నమ్మదగినది అంతే. ఈ వాక్యాన్ని వెంబడించు, అనుసరించు. ఖచ్చితంగా నీ జీవితం గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు రాజును చేసినట్లుగా గొర్రెల దొడ్డి అనుభవం నీకుందేమో. రాజ్యుగా నువ్వు కాకపోవచ్చు, కానీ రాజ్యరికపు స్థితిలోనికి నువ్వు వెళ్తావు. ఉన్నతమైన స్థలములలో ప్రభు నిన్ను నిలబెట్టుకొనుగాక. అది ఎప్పుడు తెలుసా? ప్రభువుకు దావీదు సమీపంగా ఉన్నాడు, ప్రయాసపడ్డాడు. నువ్వు దేవునికి సమీపంగా ఉండు, ప్రయాసపడు. ఆత్మీయ జీవితం విషయంలో, దేవుని కార్యాభివృద్ధి విషయంలో ఎట్లుండాలి మరి? దేవుని నా ఇల్లు నేను కాదు. మొదటికి ఏం చేయాలి? దేవుని యొక్క పని విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉందుముగాక. ఉంటారా? హల్లెలూయా. కదలకుండా స్థిరంగా ఏ విషయంలో? దేవుని కార్యాభివృద్ధి యందు
ప్రార్థన చేయగలిగితే ప్రార్థన, పరిచర్య చేయగలిగితే పరిచర్య, సంఘాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు నువ్వు భారం కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు గార్చే వ్యక్తిగా ఉంటూ దేవుని మహిమ కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనే తపనతో బ్రతుకుతూ నువ్వు ప్రయాసపడు. ఖచ్చితంగా నీ ప్రయాస ఫలాన్ని పొందుకుందువుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదకి రాగలిగిన వారు మోకాళ్ళ మీదకి వద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. తెలిసి తెలియని పాపము, దోషం ఏదైనా ఇంకా మాలో దాగి ఉందేమో పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, మమ్మను మేము పరీక్షించుకొని మా బలహీనతలను వదిలిపెట్టే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి ప్రభువా. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడిన ఫలం లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఉన్న సంపాదన అంతా వ్యాధులకు వెళ్ళిపోతుందయ్యా. రోగాలు ఖర్చు చేసుకుంటున్నాం నాయన. సమాధానం లేదయ్యా, సమృద్ధి లేదు ప్రభువా, నెమ్మది లేదని ఎవరైతే నలిగిపోతున్నారో ఈరోజు మీరు అటు వారిని దర్శించండి. ఎప్పుడైతే పాపమనే ముళ్ళును తీసివేసి యథార్థముగా నా తండ్రి మిమ్మల్ని వెంబడిస్తామో, పడాల్సిన ప్రయాసను పడుతూ, చేయాల్సిన కష్టం చేస్తూ ముందుకు సాగినప్పుడు మీ కృపను మా పట్ల విస్తరింపచేస్తారు. మా ప్రయాస వ్యర్థం కాకుండా మీరు కాపాడుతారు. దేవా, మీకు వందనములు తండ్రి. మీకే స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఈరోజు ఎంతో కష్టపడి ప్రయాసపడి మీ మార్గానికి వ్యతిరేకంగా వెళ్తూ ఆర్థిక వనరులు కానీ, ఆరోగ్యం కానీ, జీవితంలో ఏమైతే కోల్పోయి ఉన్నారో ఆ సమస్తాన్ని తిరిగి రెండంతలుగా పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. దేవా, మీకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, మీకు మహిమ కలుగును గాక. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవుడ తండ్రి, మీకే మహిమ. ఈ దినమున ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏం పోగొట్టుకొని ఉన్నారో మీకు తెలుసయ్యా. ఎంతగా ప్రభువా వీరి జీవితాల్లో నష్టపోయి ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి రెండంతలుగా మీరు దయచేయండి. పోగొట్టుకున్న సమస్తాన్ని మీరు పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తంతో ముట్టి బలపరచండి. మీ యొక్క ఆత్మ అభిషేకమును మీరు మీద ఉంచండి అయ్యా. తండ్రి, మీరు మాకు అడుగుదామా, నాకు తోడుగా ఉండు ప్రభువా, నాకు తోడుగా ఉండి నన్ను దీవించాయి. అపవాది నన్ను మోసం చేస్తున్నాడు అన్నట్లయితే దేవునితో చెప్పి, ఈరోజు నా కష్టార్జితాన్ని అపవాది దొంగిలిస్తున్నాడు. ఎంత కష్టపడ్డ ప్రభు, నా సంపాదన నాకు సరిపోవటం లేదు. ఎన్ని వేలు నా ఇంట్లోకి వచ్చినప్పటికీ అవి వ్యాధులకు, రకరకాల నష్టాలకి వెళ్ళిపోతున్నాయి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో. నాలో ఉన్న బలహీనత ఏంటో గ్రహించే మనసు నాకు ఇవ్వు ప్రభువా. మిమ్మును దూరంగా ఉంచే జీవితం నాకు వద్దు, కానీ మీరు నాకు తోడుగా ఉండే జీవితాన్ని బ్రతుకుని నాకు ఇవ్వండి అని మనస్ఫూర్తిగా అడుగుదామా. తెలిసి తెలియక నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి, నేను చేసిన ప్రతి దోషాన్ని బట్టి ప్రభువా నన్ను క్షమించయ్యా. నీ రక్తంలో నన్ను కడగండి, నూతనపరచండి, పరిశుద్ధపరచండి. నాకున్న ప్రతి బలహీనత నుంచి, ప్రతి బంధకాల నుంచి విడుదలనివ్వు ప్రభు అని అడుగుతూ ఉండగా అటు వారందరినీ కూడా ఇప్పుడే మీరు దర్శించండి అయ్యా. ఎవరు ఏ సంఖ్యలో బంధకాలతో ఉన్నారో యేసు నామంలో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ఎవరు దురాత్మ శక్తుల చేత, చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారో యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక. దేవా, మీరు గొప్ప దేవుడయ్యా, కనికరం గల దేవుడయ్యా. ప్రభువా, ఈరోజు ఇక్కడ మీ సన్నిధిలో ఉన్న వారిలో ఎవరు ఏ ప్రయాసను కలిగి ఉన్నారో, ఎవరు ఎలా ప్రయాసపడుతున్నారో, కష్టపడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి ఫలాన్ని ఇవ్వండి అయ్యా. ప్రభువా, వీరి ప్రయాస వ్యర్థం కావద్దు నాయన. వీరిని దీవించయ్యా, ఆశీర్వదించు ప్రభువా. ఇక్కడున్న వారిలో అనేకులు మరలా వచ్చే వారం కల్లా మీ సాక్షులుగా నిలబడుతురు గాక. మీ నామాన్ని గణపరిచే కార్యాలు వీరి జీవితంలో జరుగును గాక. మరి అదేవిధంగా తండ్రి, సమయంలో ఎందుకు పనికిరానని ఇక్కడ నిలబెట్టుకున్నందుకు వందనములు తండ్రి. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని మీ వాక్యం సెలవిస్తుంది.
దేవా, మీ కార్యాభివృద్ధి యందు ఎప్పుడు కదలని వారిగాను స్థిరముగాను నేను సంఘం అంత ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. కొన్నిసార్లు అపవాది మమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పరిచర్యను చూపించి వస్తున్న వారిని ఆటంకపరిచి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎదురును మేము నమ్ముతున్నాం తండ్రి, ప్రయాస వ్యర్థము కాదని. ప్రభువా, మీ నామమును బట్టి చేస్తున్న ఈ పరిచర్య ఎప్పటికీ నాయనా తరిగిపోనిదిగా ఉండబోతుందని మేము నమ్ముతూ ఉన్నామయ్యా. మీకు స్తోత్రం కలుగును గాక. తండ్రి, ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు చేస్తున్న ప్రయత్నము, వారి రక్షణ కొరకు చేస్తున్న ప్రయత్నము, ప్రార్థన, విడిచే కన్నీళ్ళు ఎప్పటికీ వ్యర్థము కావని గుర్తెరిగి ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే కృప మాకు దయచేయండి తండ్రి. విస్తారమైన ఆత్మల పంట ఈ స్థలంలో కోయబడును గాక. అనేకులు రక్షణలోకి నడిపించబడదురు గాక. అనేకులు మీ నామాన్ని అవును తండ్రి ఘనపరచుదురు గాక. యేసు క్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడని అనేకులు గ్రహించేటటువంటి అద్భుతములు, మహత్కార్యాలు యేసు నామములు ఇక్కడికి వస్తున్న వారి జీవితాల్లో జరుగునుగాక. తండ్రి, మీకు వందనాలకు గొప్ప ఉద్యమాన్ని మీరు రగులింపజేయండి నాయన. అనేక మంది బ్రతుకుల్లో వెలుగును నింపమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.